అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. మన ఛానల్ చూడండి, కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ శ్రీ విష్ణు గారు యాక్ట్ చేసిన విష్ణు విన్యాసం, నౌ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. ఇక నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే నచ్చలేదు. ఒకప్పుడు అల్లరి నరేష్ గారిని మినిమం గ్యారంటీ హీరో అనేవారు. రీసెంట్గా శ్రీ విష్ణు గారిని అలా పిలుస్తున్నాం, కానీ ఈ మూవీ మాత్రం దెబ్బేసింది. ఆయన ఫిల్మోగ్రఫీ చూసుకుంటే సామజ వర్గమన నుండి ఒక హిట్, ఒక ఫ్లాప్, ఇదే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది. ఈ మూవీకి చేసిన ప్రమోషన్స్లో అట్లీస్ట్ సగం మృత్యుంజయ మూవీకి చేసిన ఆ మూవీ రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేది. కంటెంట్ లేని మూవీకి ఓవర్ ప్రమోషన్స్ చేశారు, కంటెంట్ ఉన్న మూవీని పట్టించుకోలేదు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు గారి గిబ్బరిష్ లాంగ్వేజ్, రీసెంట్ మేమ్స్ని వాడుకొని లాగేద్దాం అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మూవీలో చాలా చోట్ల లిప్సింగ్ మ్యాచ్ అవ్వదు. డబ్బింగ్ టైంలో అప్పటికప్పుడు వైరల్ అయిన మేమ్స్ అండ్ డైలాగ్స్ని యాడ్ చేసినట్టు నీట్గా తెలిసిపోతుంది. ఇక కథ విషయానికి వస్తే, న్యూమరాలజీ అండ్ వాస్తుని గుడ్డిగా నమ్మే మన హీరో ఒక కాలేజ్లో జూనియర్ లెక్చరర్. అలాంటి హీరో తన లైఫ్లోనే ఒక పెద్ద ప్రాబ్లం వల్ల 10 years అయినా పెళ్ళి అవ్వని ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏమైంది, ఇందులో హీరోయిన్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అండ్ ఫైనల్గా ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశారు అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే, శ్రీ విష్ణు గారి డైలాగ్ మాడ్యులేషన్ బాగుంది, దానివల్లే చాలా చోట్ల నవ్వు వస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, అండ్ మిగతా వాళ్ళు కూడా సోసోగా బాగానే చేశారు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, బీజిఎం పర్లేదు, వైరల్ అయిన అన్ని డైలాగ్స్ని వాడేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే, హీరోయిన్కి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది అన్నట్టు స్టార్టింగ్ నుండి లాగి ప్రీ ఇంటర్వెల్ టైంకి రివీల్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాబ్లమ్ని మనం మూవీ స్టార్టింగ్లోనే గెస్ చేసేస్తాం. సో ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్ అయింది. కొన్ని సీన్స్లో శ్రీ విష్ణు గారి యాక్టింగ్ చూస్తే ఒప్పుకున్న మూవీకి చేయక తప్పదు అన్నట్టు ఏదో చేసేసినట్టు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే, ఈ విష్ణు విన్యాసం ఆకట్టుకొని విన్యాసంగా మిగిలిపోతుంది. నేనైతే చూడమని రికమెండ్ చేయను. ఓటీటీనే కాబట్టి ట్రై చేస్తామంటే మీ ఇష్టం. ఇక ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.25/5. మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇది సినిమా ముచ్చట, నో సోది, ఓన్లీ అసలైన ముచ్చట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.